మన ప్రభు అయిన యేసుక్రీస్తు నామమున ఈ పరిశుద్ధ ఆదివార ఆరాధనకు కూడి వచ్చినటువంటి సంఘం అంతటికి నా హృదయపూర్వకమైన వందనాలు తెలియజేస్తా ఉన్నా. కరుణా సంపన్నుడైనటువంటి దేవుడు పరిశుద్ధమైనటువంటి ఆయన గ్రంథం ద్వారా మనతో మాట్లాడుతూ హెచ్చరిస్తూ అనేక రీతిలుగా ప్రభు యొక్క స్వభావంలోకి మనం మారాలని, నిత్య జీవాన్ని స్వతంత్రించుకునేటువంటి మార్గంలో నడవాలని కాంక్షిస్తూ ఉన్నాడు. అయితే ఒక ప్రక్క ఆత్మ సంబంధమైనటువంటి పోరాటం మనం చేస్తూ ఉన్నప్పటికీ జీవన విధానం అంతా కూడా భౌతికవాదంగానే మిగిలిపోతూ ఉంది. ఆత్మ సంబంధమైనటువంటి జీవితానికి పర సంబంధమైనటువంటి బహుమానాన్ని పొందటం కొరకు చేసేటువంటి ప్రయత్నం ఒక ఎత్తు అయితే, భౌతిక సంబంధమైనటువంటి వాదనను లేకుంటే నమ్మకాలను స్థిరపరుచుకొని వాటికి అనుగుణంగా మాత్రమే జీవితాన్ని నడిపించుకునేటువంటి ప్రయత్నం చేయటం, అది దేవుని బిడ్డలకు తగినటువంటి పని కాదు. అది లోకం పోకడ. లోకం ఎప్పటి నుంచో ఈ భౌతికవాదాన్ని నమ్మింది. భౌతికవాదం అంటే ఆ పదం మీకు అర్థం కాకపోవచ్చేమో, కానీ మనం చేసేది అదే. మన మాటలు, మన తలంపులు, మన ప్రణాళికలు ఇవన్నీ ఏం తెలియజేస్తాయంటే, ఈ భూ సంబంధమైనటువంటి జీవితానికి చాలా విలువను ఇస్తూ ఇదే సర్వస్వం అనుకుంటా, ఇదే శాశ్వతం అనుకుంటా, దీని కొరకే గొప్ప గొప్ప ప్రణాళికలు రచించుకుంటా, మన నమ్మకాలు కేవలం ఈ భూ సంబంధమైనవే అని ఎదుటివారు గ్రహించేటట్టుగా మన క్రియలు ఉంటాయి. యేసు ప్రభు ఈ భూమి మీదకి వచ్చింది మనల్ని భౌతిక సంబంధంగా బలపరచడానికి, దీని యొక్క గొప్పతనాన్ని చెప్పడం కొరకు కాదు. ఆయన ఆయుష్యే 33.5 సంవత్సరాలు. బైబిల్లో ఎక్కువ కాలం బ్రతికినటువంటి మెతుషాల 969 సంవత్సరాలు బ్రతికిన 970 సంవత్సరాలు ఆయన లేడు. ఏమర్థమవుతుంది? ఎంతకాలం బ్రతికినా ఒక ముగింపు ఉంది జీవితానికి. అది ఎప్పుడు తెలియదు. రేపెవరు తెలియదు. దాన్ని ఏమన్నా బలమైన వాదనతో ఈ భూ సంబంధమైనటువంటి జీవితం గొప్పదని, శాశ్వతమైందని, అత్యంత విలువైందని ఏమన్నా ప్రామాణికాలతో చెప్పగలమా? ఈ లోకం నమ్మింది ఒకటే జన్మ, ఒకటే జీవితం, ఈ జీవితం సంతోషంగా గడపాలి అని. యేసు ప్రభు లోకానికి వచ్చింది ఇక్కడ ముగించిన తర్వాత వేరొకటి ఉంది అని చెప్పటానికి. అందుకే
ఆయన పరిశీలనలో ఈ భూమి మీద ఉన్నప్పుడు ఈ భౌతిక సంబంధమైన వాదములన్నిటినీ వ్యర్థపరుస్తా చాలా సందర్భాల్లో మాట్లాడాడు. మత్తయి రాసిన సువార్త 13వ అధ్యాయము 22వ వచనంలో మనం చదివినప్పుడు అక్కడ ఒక పరమార్థం బయటపడతా ఉంది. మత్తయి సువార్త 13వ అధ్యాయము 22వ వచనం. ముండ్ల పొదలలో విత్తబడిన వాడు వాక్యము వినువాడే గాని ఐక విచారమును ధన మోసమును ఆ వాక్యమును అణిచివేయును గనుక వాడు నిష్ఫలుడగును. ఈ విత్తువాను గూర్చిన ఉపమానంలో రకరకాల చోట్ల ఈ విత్తనాలు పడి అవి ఎలాంటి ప్రతిఫలం ఇచ్చినాయో చెప్పాడు. ఈ ఉపమానం మనకు తెలుసు. అయితే ముళ్ళ పొదల్లో విత్తబడిన వాడు వాక్యాన్ని వినువాడు. వాక్యాన్ని వినటానికి అతడు వేగిరపడి వచ్చిన వాడే. తన సమయాన్ని పెట్టుబడిగా పెట్టి వినేటువంటి శ్రోతల్లో కూర్చున్నాడు. కానీ అక్కడికి పరిమితం చేయబడ్డాడు. ఎందుచేతనంటే ఐక విచారము ధనమోసము అతనిని ఆ వాక్యము అణిచివేయును. ఐక విచారము ధనమోసం అంటే ఈ లోకం గొప్పది, ఈ భౌతిక జీవితం చాలా ఉన్నతమైంది. ఈ లోక సంబంధమైన ధనము, ధాన్యము, సంపద, గౌరవ ప్రతిష్టలు, గొప్పతనాలు, పేరు ప్రఖ్యాతులు ఇవన్నీ చాలా గొప్పవి. వీటిని తొందరగా సంపాదించి గొప్పవాడిని అనిపించుకోవాలనేటువంటి ఒక తపన, నేను ఎక్కడ వాళ్ళందరికంటే చాలా గనుణ్ణి అని అనిపించుకునేటువంటి ఒక ఆరాటం. ఇలాంటి ఆరాటం తపన ఉన్న వాళ్ళు మీ చుట్టూ ఉన్న వాళ్ళలో తక్కువ మంది ఉన్నారా, ఎక్కువ మంది ఉన్నారా? గొప్పతనం కోసం ఆరాటపడే అన్నిట్లో గొప్పతనం కావాలి, అన్నిట్లో పేరు ప్రఖ్యాతులు కావాలి. కొంతమంది ఎక్కడైనా ఒక చోట కింద కూర్చోవలసి వస్తే 100 రకాల ఆలోచనలు మనసులో బయలుదేరుతాయి. అవునంటారా కాదంటారా? ఇప్పుడు ఏదైనా ఒక సమాస్థాలకు వెళ్ళినప్పుడు అక్కడ చైర్ లేదనుకోండి, క్రింద కూర్చోవడానికి 100 రకాలుగా ఆలోచన చేస్తారు మనుషులు. అడ్డం వచ్చేది ఒకటే, ఆలోచనలు మాత్రం 100. ఏమంటే వచ్చింది? నేను క్రింద కూర్చోవటమా? అంటే క్రింద కూర్చోవడం లేదు ఎలా అనిపిస్తుంది? మీకు గొప్ప సత్యం చెప్తా, మీకు అర్థమైంది ఇప్పుడే. మీ కళ్ళు మనోనేతలు వెలిగిపోయే వాస్తవం చెప్తా. కింద కూర్చోవటం అతనికి చిన్నతనం అనిపించేగా ఆలోచిస్తోంది, అవునా కదా? నడవ బాగా అసలు ఈ క్రింద కూర్చోవడం మీకు చిన్నతనం అనిపిస్తే అసలు ఈ నేల మీద నడవ బాగా, గాల్లో నడు, అంతే కదా? తప్ప వెంట్రుక వాసులో మన వెర్రితనాన్ని బయటేసుకునేటువంటి మనుషులు మనం. వెంట్రుక వాసులోనే, దానికేం పెద్ద పెద్ద స్టడీస్ ఏం అక్కర్లా. ఇంత చిన్న విషయం తెలియలేదా? నీ క్రింద కూర్చోవడం అభ్యంతరం అనిపిస్తే, అది నీకు చిన్నతనం అనిపిస్తే అసలు ఈ చిన్నగా ఉన్నటువంటి నేల మీద నడవ బాగా. కానీ మనిషి దాన్ని చాలా బలహీనతగా, చిన్నతనంగా, తన స్థాయి దిగజారిపోతున్నట్టుగా
భావిస్తాడు. ఎందుకు ఈ ఉదాహరణ చెప్తున్నానంటే, ఈ వ్యాధి, ఈ బలహీనత మనలో అందరికీ ఉంది. అందరికీ ఉంది. అందరికీ ఉంది. మనం భౌతికవాదాన్ని లేకుంటే ఈ భౌతిక సంబంధమైన జీవితాన్ని చాలా గొప్పగా అనుకుంటుంటాం. యేసు ప్రభువు దానిని ముక్కలు చేయడానికి వచ్చాడు. వినువాడే గాని ఐక్య విచారము, ధనమోసము అతనిని తన విన్నటువంటి వాక్యాన్ని అణిచివేసేసింది. అంటే ధనమోసం ఎలాంటిదంటే, నువ్వు వాక్యం విన్నా దాన్ని ఫలింపజేయగలదు, చేయనీదు. వాక్యం గొప్పదా, ఐక్య విచారం, ధనమోసం గొప్పదా? ఈ రెండిట్లో ఏది విలువైంది? వాక్యమే విలువైంది కదా. కానీ ఐహిక విచారంగా లోక సంబంధమైనటువంటి గొప్పతనాలు, ధనం, వీటిని గురించి నువ్వు లక్ష్యం ఉంచితే వాక్యాన్ని సైతం నీలో ఫలింపనీయకుండా ఆటంకపరచగలిగింది ధనమోసం లేదా ఐహిక విచారం, ఈ భౌతిక సంబంధమైన వాదన, ఈ లోకం యొక్క గొప్పతనం. అపోస్తలుడైన పౌలు తిమోతితో మాట్లాడుతూ మొదటి తిమోతి పత్రిక 6వ అధ్యాయం 9వ వచనంలో అంటాడు, ధనవంతులకు అపేక్షించువారు శోధనలోను, ఉరిలోను, అవివేక యుక్తములను, హానికరములైన దురాశలలోనూ పడుదురు. కన్ఫర్మ్ చేశాడు. రైట్. ఏం చెప్తున్నానంటే ఇక్కడ ఈ భౌతిక సంబంధమైన గొప్పతనం మనకు చాలా ఘనమైనదిగా కనిపిస్తూ ఉంది. అది అశాశ్వతమైనది. యేసు ప్రభు ఆ ఉద్దేశం నుంచి, ఆ లక్ష్యం నుంచి మనల్ని బయటకు తీసుకురావడానికి చాలా ప్రయత్నం చేశాడు. అయితే మనుషుల యొక్క మనస్తత్వం ఎలా ఉంటుందో తెలుసా? యెషయా గ్రంథము 55వ అధ్యాయంలో మనస్తత్వం గురించి చెప్పాడు. చాలా ఆశ్చర్యం అనిపించింది ఈ మాటలు చదువుతూ ఉంటే. అశాశ్వతమైన దీని కొరకు కదా ఈ పెట్టుబడి, ఈ సంపద, ఇవన్నీ కూడా మనిషి పెడుతుంది. అంటే గొప్పది కానటువంటి దానిని ఘనమైనదిగా ఎంచి చేస్తూ ఉన్నటువంటి ప్రయాస ఇది. యెషయా ఆ మాట చెప్పాడు. మనం ఎంత వెర్రితనంతో నింపబడ్డామంటే, 2వ వచనం, ఆహారము కాని దాని కొరకు మీరు ఎలా రోకలిచ్చెదరు? ఆహారము కాని దాని కొరకు మీరు ఎలా రోకలిచ్చెదరు అంటే అప్పుడే ఈ పని జరుగుతుందా లేదా? అది ఆహారం కాదంట, కానీ వీళ్ళు డబ్బు పెట్టుకుంటున్నారు. ఇది ఎలా సాధ్యం మనిషికి? అవును, మనిషికి అన్నీ సాధ్యమే. ఇక్కడి నుంచి చంద్రమండలం వెళ్ళగలడు, తినటానికి డబ్బులు ఇచ్చి తినటానికి పనికిరాంది కొనగలడు. అదే ఈ మాటకు అర్థం. ఏది ఆహారం కాదో దానికి డబ్బులు ఇచ్చి కొంటున్నాడట. ఆహారము కాని దాని కొరకు మీరు ఎలా రోకలిచ్చుదురు? సంతృష్టి కలుగజేయని దాని కొరకు మీ కష్టార్జితమును ఎందుకు వ్యర్థపరచుదురు? సంతృప్తి నీనటువంటి దాని కొరకు మీ కష్టాన్ని ఎట్లా పెడుతున్నారు? నీకు అర్థమైందా? ఆలోచిస్తే కానీ అర్థం కాదు మనం ఈ పని ఎన్నిసార్లు చేశాము. సంతృప్తిని ఇవ్వని దాని కొరకు కష్టార్జితాన్ని వడ్డేవాళ్ళు చాలా మంది ఉన్నారు. కానీ ఆ సంగతి వారికి గ్రహింపగలగదు. దానికి వివేకం కావాలి, దానికి బుద్ధి పనిచేయాలి, దానికి జ్ఞానం పనిచేయాలి. నా మాట జాగ్రత్తగా ఆలకించి మంచి పదార్థములు భుజించుడి.
మంచి ఆహారం తినండి అని బైబిల్ చెబుతుంది. ఇదేంటి అంటే మనిషికి మంచి ఆహారం అనేది తెలీదా? ఇది చెప్పడానికి జాగ్రత్తగా ఆలకించాలా? నా మాట జాగ్రత్తగా ఆలకించి మంచి పదార్థములు భుజించుడి. నా మాట జాగ్రత్తగా విను అనే మాట దేనికి వాడతాం? ఏదైనా ఎక్స్ట్రీమ్ థింగ్స్ చెప్పేటప్పుడు, బిడ్డలకి భవిష్యత్తు గురించి తగు జాగ్రత్తలు చెప్పడానికి, గొప్ప విషయాలు చెప్పడానికి, ఈ సంగతి చెప్పకపోతే నా బిడ్డ జీవితం పాడైపోతుందేమో అనేటువంటి సందర్భంలో, అరే కొంచెం జాగ్రత్తగా మనసు పెట్టినయ్యా, ఇది చాలా ముఖ్యమైంది అని చెప్తాం కదా. నా మాటలు జాగ్రత్తగా ఆలోచించి మంచి పదార్థాలు తినమంటున్నాడు. అంటే ఏం తింటున్నాం మనం ఇప్పుడు దాకా? ఇది పూర్తిగా ఏదో భోజనం గురించి చెప్తాను అనుకోబాకండి. దేవుని యొక్క వాక్యము నువ్వు జాగ్రత్తగా వినినప్పుడు నువ్వు అన్నిట్లో భద్రంగా ఉండే అవకాశం ఉంది. వివేకాన్ని కోల్పోయి, బుద్ధిని కోల్పోయి, శాశ్వతము కానటువంటి ఈ జీవితాన్ని శాశ్వతం అనుకొని బ్రతుకుతున్న భ్రమలో ఉన్న వారికి ఈ సందేశం కనువిప్పు. మనకంటే ముందు చాలా మంది చచ్చిపోయారు. చాలా మంది కాదు, మనకంటే ముందు పుట్టిన వారు అందరూ చనిపోయిన వారే ఎక్కువ బ్రతుకున్న వారి కంటే. అలాగే మన తర్వాత కూడా చనిపోయిన వారి సంఖ్య ఎక్కువ. అలాగే ఆ చనిపోయిన వారి జాబితాలో మనం కూడా ఉంటాం అనే మాట కూడా వాస్తవం. కానీ ఈ భౌతికవాదం, ఈ భూ సంబంధమైన ఆరాటం, పోరాటం పైన చాలా లక్ష్యం ఉంచి మన భవితను పాడు చేసుకుంటా ఉన్నాం. దప్పికొన్న వారులారా నా యొద్దకు రండి, రూకలు లేని వారులారా మీరు వచ్చి కొని భోజనం చేయండి. రూకలు లేనివాడు ఎలా కొని భోజనం చేస్తాడు? రూకలు ఉంటే కదా కొని భోజనం చేసేది. రూకలు లేని వారులారా మీరు వచ్చి కొని భోజనం చేయుడి. రండి, రూకలు లేకపోయినను ఏమీ ఇయ్యకపోయే ద్రాక్షారసమును పాలను కొనుడి. రోకలు లేకపోయినను ఏమీ ఇయ్యకయే ద్రాక్షారసమును పాలను కొనుడి. ఏంటి ద్రాక్షారసం? నువ్వేమి ఇవ్వకపోయినా పర్వాలా, నీకు సంతోషాన్ని, సంతృప్తిని, సమృద్ధిని ఇవ్వగలిగేటువంటి ద్రాక్షారసం, భోజనం, ఆహారం ఒక్క చోట ఉంది. నువ్వేమీ లేకపోయినా సరే అంతటి విలువైంది ఒక చోట ఉంది. అది కొనాలి. కొనాలంటే ధనం అవసరం. కానీ ధనం లేకపోయినా సరే కొనేటువంటి ఒక పరిస్థితి యెషయా గ్రంథం మాట్లాడుతూ ఉంది. ఇప్పుడు చెప్పండి, ఎవరు ఆహారం? ఏంటి ఆహారం? ఏమి ఇస్తే కొనేటువంటి ఆహారం? మీరు ఎంతమంది ప్రతి ఆదివారము దేవుడు మీతో మాట్లాడుతున్నాడు అనే అనుభూతి ఉంది? ఇక్కడున్న వారిలో అడుగుతున్నాను నేను. ఇక్కడున్న వారిలో దేవుని వాక్యం ద్వారా మీతో మాట్లాడుతున్నాడు దేవుడు అనేటువంటి అనుభూతి మీలో ఎంతమందికి ఉంది అని అడుగుతున్నాను నేను. ఎవరు మాట్లాడట్లేదు? ఒకసారి మీ చెయ్యను చూపించండి, సమాధానం గ్రహిస్తాను నేను. దేవుని వాక్యం మీతో మాట్లాడుతూ ఉన్నాడు, దేవుడు మాట్లాడుతున్నాడు, ఎంతమంది నమ్ముతున్నారు అంటున్నాను నేను. అంటే వాక్యం మాట్లాడే ప్రతి చోట దేవుడే మాట్లాడుతున్నాడని మీరు నమ్ముతున్నారు కదా. దేవుడే స్వయంగా మీతో మాట్లాడుతుంటే దాని విలువ ఎంత? దానిని తిరిగి ఏం చెల్లిస్తే ఆ దేవుని వాక్కుకు సరి సమానమైనటువంటి వెల చెల్లించగలరు? ఎన్ని సంవత్సరాలుగా దేవుడు మీతో మాట్లాడుతున్నాడు? ఎన్ని సంవత్సరాలుగా జీవితాలు దిద్దబడుతూ ఉన్నాయి? ఎన్ని సంవత్సరాలుగా తప్పులు దిద్దుకుంటా ఉన్నాం? అయితే ఆ ప్రతి సందేశానికి, దేవుడు మీతో మాట్లాడిన ప్రతి సందర్భంలో మీరు ఏం వెల చెల్లించారు?
దానికి సమరూపమైన వెల ఏం చెల్లించారు? వెల లేదు కాబట్టి, సమరూపమైనది ఏమీ లేదు కాబట్టి ఏం చెల్లించమా? నిజంగా సమరూపమైనటువంటి వెల దేవుని యొక్క మాటకి ఏమీ లేదు. కానీ నువ్వు వెల చెల్లించకపోయినా నీ ఆత్మను, నీ మనసును సంతృప్తిపరిచేదే ఈ ఆహారం. అందుకే అన్నాడు, ఏమీ వెల చెల్లించకపోయినా వచ్చి కొని ఆహారాన్ని భుజించండి. ఆహారము కాని దాని కొరకు మీరేలా రోకలు ఇచ్చేదరో. ఇప్పుడు వస్తున్నాను. దేవుని యొక్క వాక్కుని తెలియక అసత్యం సత్యం అని ప్రకటించబడుతున్న చోట ధారాళంగా మనుషులు దేవుని పేరిట ఇవ్వగలరు అనేటువంటి ఒక వ్యాపార సూత్రాన్ని తెలిసినటువంటి వారు చర్చ్ని కార్పొరేట్ సిస్టంలోకి మార్చేశారు. కానీ బ్రహ్మాండంగా జరుగుతుంది వ్యాపారం. వాళ్ళకి తెలుసు ఎలాగా రాబట్టాలో, ఎలాగ వసూలు చేయాలో తెలుసు వాళ్ళకి. నేను మాట్లాడుతున్న వాళ్ళ గురించి కాదు, సంతృష్టి కలుగజేయని దాని కొరకు కష్టార్జితం అంతటిని వెచ్చించేటువంటి వారిని ఏమనాలి? సంతృప్తిని చేయని దాని కొరకు కష్టార్జితాన్ని వెళ్ళి చెల్లించేవారు. ఇక్కడ సంతృప్తి కలుగుతూ ఉంది, లేకుంటే దేవుని యొక్క వాక్యం మీతో మాట్లాడుతున్నాడని మీరు నమ్మినా సరే దానిని కాపాడటం కొరకో, దానిని తరాలకి చేరవేయటం కొరకో, లేకుంటే కుటుంబాలను కట్టుకోవడం కొరకో వాడబడుతున్నటువంటి వాక్యం కొరకు ఎలాంటి ప్రోత్సాహాన్ని అందిస్తూ ఉన్నాం మనం? నువ్వు అందించకపోయినా దేవుని యొక్క వాక్యము ఆహారముగా నీ జీవితాన్ని సంతృప్తి పరుస్తుందన్న మాట మాత్రం వాస్తవం. నువ్వు ఏమి వెల చెల్లించకుండానే నువ్వు చెల్లిస్తే అది వేరు. అద్భుతం, నీ ద్వారా అనేకులకు ఆ ఆహారం అందించబడేటువంటి సాధనంగా నువ్వు ఉంటావు. నువ్వు వెల చెల్లిస్తే, నువ్వు విన్న దానికి నువ్వు వెల చెల్లించగలిగితే దాని విలువ ఇంకొకరికి చేరవేయటానికి ప్రయోజనకరంగా ఉంటుంది. ఇప్పుడు ఆలోచించండి, ఎన్ని సంవత్సరాలుగా మనం వెల చెల్లించకుండా వాక్యాన్ని వింటున్నాము. అయినా ఇది ఎలాంటి వాక్యం అంట? వెల చెల్లించకపోయినా వినగలిగింది, వెల చెల్లించకపోయినా కొనగలిగింది, అంతటి సంతృప్తి, సంతుష్టి, సంతోషాన్ని ఇవ్వగలిగింది. అదే యేసు ప్రభు యొక్క మాట. ఆయన జీవాహారమై ఉన్నాడని చెప్పాడు కదా. యేసు ప్రభు మాటలు గ్రహించిన వారు వారి జీవితాలని చాలా గొప్పగా తీర్చిదిద్దుకుంటారు. చాలా సంవత్సరాలుగా దేవుని యొక్క వాక్యాన్ని విని కూడా ఆ వాక్య రూపంలో ఆలోచించాలని మనసు లేనటువంటి మనుషులు నాకు చాలా మంది దగ్గరగా తెలుసు. వింటూ ఉంటారు, గొప్ప మాటలు అంటుంటారు, దాని గురించి ఘనంగా పలుకులు పలుకుతుంటారు. జీవితంలో కానీ, సిద్ధాంతంలో కానీ, భావజాలంలో కానీ వాళ్ళు పరసంబంధమైనటువంటి ప్రాకులాట్లో ఉన్నారని ఏమాత్రం అర్థమే కాకుండా భౌతిక రూపంగానే ప్రణాళికలు ఉన్న వారిగా కనబడుతూ ఉంటారు. వారిని చూస్తుంటే చాలా జాలి కలుగుతూ ఉంటుంది. వీళ్ళకి ఎప్పుడు అర్థమైంది అనిపించింది, కొందరి పట్ల మరీ బాధాకరం, వీళ్ళకి ఇంకెప్పటికీ అర్థం కాదేమో అని కూడా అనిపించింది నాకు. ఎప్పటికైనా అర్థమైతే బాగుండు అని అనిపిస్తూ ఉంటే ఇక అర్థమయ్యే అవకాశం లేదేమో అనేటువంటి వాళ్ళు కూడా ఉన్నారు. అంటే ఎన్ని సంవత్సరాలు చూస్తాం? ఇది చదివేవాడో చదవడో తెలిసిద్దా లేదా? టీచర్కి తెలిసిద్దా వీడు పాస్ అవుతాడు పాస్ కాడని? ఏంటో తెలిసింది కదా. ఉన్నారు అలాంటి మనస్తత్వం గలవారు. ఆ బుద్ధిమాంద్యత పోదిక ఇంకా అలా ఈ జీవితం అలా పోవటమే. యేసు ప్రభు దీని గురించి చాలా లోతుగా మాట్లాడాడు, చాలా లోతుగా. ఎందుకంటే మనం ఆ భావజాలంలోంచి బయటికి తీసుకురావడానికి ఆయన యొక్క ఉద్దేశం. అందుకు ప్రాణం పెట్టాడు. ఇది అర్థమైతే చాలు నా ప్రజలకని ప్రాణం పెట్టాడు. సంగమమ్మగా ఆలోచించండి. ఇది అర్థమైతే చాలు మనుషులు కానీ ప్రాణం పెట్టాడు. అంత తేలిక ఊరకనే ప్రాణం పెట్టలా.
అంత విలువైంది కాబట్టి ప్రాణం పెట్టాడు. ప్రాణం పెట్టిన దాన్ని వింటాము, గ్రహిస్తాము, ప్రభువు ఒక బలలో చేయి వేస్తాము. కానీ భావజాలంలో ఎలాంటి మార్పు లేకుండా బ్రతకటం ఎంత వెరితనం. యేసు ప్రభు ఈ భౌతిక సంబంధమైన ఆస్తిపాస్తుల వివరాల గురించి చాలా వివరంగా చెప్తూ అది నిష్ప్రయోజనం అని ఎన్నో ఉపమానాల్లో వివరించాడు. ఒకసారి మనం లూకా సువార్త 12వ అధ్యాయంలోకి వెళ్దాము. లూకా సువార్త 12వ అధ్యాయము 15వ వచనంలో ఇలా చెప్పాడు, మరియు ఆయన వారితో, మీరు ఏ విధమైన లోభమునకు ఎడమియ్యక జాగ్రత్త పరుడి. అమ్మో, ఈ పదం అర్థమైతే ఈరోజు మనం దీవించబడ్డట్టే. మరియు మీరు ఏ విధమైన లోభమునకు ఎడమియ్యక జాగ్రత్త పరుడి. లోభత్వం పిసింతనం కావచ్చు, లేకుంటే దిగజారుడుతనం కావచ్చు. లోభత్వం అంటాం దాన్ని. అది మీలోకి రాకుండా జాగ్రత్త పడండి అన్నాడు. దిగజారుడుతనం మాటల్లో కానీ, తలంపుల్లో కానీ, క్రియల్లో కానీ, ధనంలో కానీ, వ్యక్తిత్వంలో కానీ ఏ విధమైన దిగజారుడుతనం. లోభం అనే మాట వాడితే పూర్తిగా ఇక పిసినుతనం అని చెప్పచ్చు. వీడు లోభి అంటాం. ఇది మీకు రాకుండా జాగ్రత్త పడండి అని చెప్తూ ఎవరిని దృష్టిలో పెట్టుకొని ఈ మాట చెప్పాడు? ఒకని కలిమి విస్తరించుట వాని జీవమునకు మూలము కాదు. ఒకని కలిమి విస్తరించుట వానికి జీవమునకు మూలము కాదు. ఒకని సంపద పెరగటం వాని జీవానికి మూలం కాదు. ఇప్పుడు చెప్పండి, మన ఆరాటం దేనికోసం? మన పోరాటం దేనికోసం? ఎంతమందికి వారి కలిమి లేకుంటే వాళ్ళ సంపద నాకు లేకపోయినా పర్వాలేదు, ప్రభు ఉంటే చాలు అనే భావన ఉంది? ఎంతమందికి ధనవంతుని కాకపోతే ఎలాగా? బిడ్డల కోసం, భవిష్యత్తు కోసం అందరికీ ఉంటుంది. 99%. చాలా కొద్ది మంది ధనవంతులు అనేటువంటి అనే దాని గురించి మనసు పెట్టరు. అందరికీ ఆశ ఉంటుంది, అందరికీ ఆరాటం ఉంటుంది. అయితే దాని కొరకు శ్రమించటం తప్పు అనేటువంటి మాట కాదు ఇక్కడ మాట్లాడుతుంది. అది నీకు జీవానికి కారణం కాదు. అది నిత్య జీవాన్ని ప్రభావితం చేయలేదు. ఒకరి కలిమి విస్తరించుట వాని జీవమునకు మూలము కాదు. ఒకవేళ కలిమి విస్తరిస్తా ఉందా, ఏం చేయాలి? ధనవంతుడు అవుతున్నావా? సంపద పెరుగుతుందా? అది దేనికి సూచన? చెప్పాలి ఎవరన్నా? అది దేనికి సూచన? జాగ్రత్త పట్టడానికి సూచన. కానీ పడం. దాన్ని పెంచడం ఎలాగ ఆలోచన చేస్తాం. నేను తప్పను, దాన్ని పెంచడం ఎలాగా? నువ్వు పెంచడానికి ప్రయత్నం చేసేటప్పుడు దాంతోపాటు జాగ్రత్త పడటానికి ఇంకా ప్రయత్నం చేయాలా? ఇంకా ప్రయత్నం చేయాలా? ఒకని కలిమి విస్తరించుట వాని జీవనకు మూలము కాదు. యేసు ప్రభు ఎంత సూటిగా మాట్లాడుతున్నాడు. ఏ విధమునైన లాభమునకు, ఏ విధమైన లాభము అంటే ఎన్ని రకాలుగా ఉంటుంది లాభం? లోభి అనగానే వెంటనే దాన్ని డబ్బుతో ముడిపెట్టబాకండి. ఏ విధమైన లాభం? కొందరు చాలా విషయాల్లో లోభిగా ఉంటారు. మాట్లాడితే ముత్యాలు రాలుతాయని చెప్పి
లేకపోతే నేను మాట్లాడితే అవతల వాడికి ప్రయోజనం ఏమో అని మాట్లాడకుండా కూర్చుని ఉంటారు లేదా? ఉంటారా? మాట్లాడటం మానేసేవాడు. నాకెందుకని అన్నిట్లో లోబి తన మనస్తత్వాన్ని చాటు చేసుకుంటాడు. అలాగే ధనాన్ని అన్నింటినీ చాటు చేసుకుంటుంటాడు. ఏ విధమైనటువంటి లాభము చేత మీరు పట్టబడకుండా జాగ్రత్త పడటం అని చెప్పి కలిమికి వెంటనే కనెక్ట్ చేశాడు. ఎందుకంటే అదైతే బాగా అర్థమైంది కాబట్టి. మరియు ఆయన ఉపమానం చెప్పి ధనవంతుడు సమృద్ధిగా పండింది సమకూర్చుకున్నాడు. ఏమనుకున్నాడు తన మనసుతోటి? ప్రాణమా, నీకోసం అన్ని సమకూర్చా, తినుము త్రాగుము సుఖించు అని అనుకున్నాడట. నా ఉద్దేశం ఉపమానం చెప్పడం కాదు, యేసు ప్రభువు మనల్ని దేని నుంచి బయటకు పడేయడం కొరకు ఈ గొప్ప సంగతులు చెప్పాడు, ఆలోచింపజేయటం. ఇవి అశాశ్వతమైనవి, ఇవి మనకు భద్రతని ఏమాత్రము ఇవ్వలేనివి. 16వ వచనం నుంచి 21వ వచనం వరకు మనం చదివితే ఈ ధనవంతుడైన వాడిని గురించి దేవుడు అన్న మాట చూడండి. 20వ వచనంలో ఒక టైటిల్ పెట్టాడు వాడికి, వెర్రివాడ అన్నాడు. ఇదే మాట ఎవరన్నా అన్నా మనం ఒక ధనవంతుడికి వెళ్ళి వెర్రివాడా అని అంటే ఏమంటాడు? అయ్యా నేనన్న మాట కదా ఇది, యేసు ప్రభువు అన్నాడయ్యా ధనవంతులందరినీ వెర్రివాడా అని పిలవమన్నాడు అని చూడమేది. అప్పుడు ఎంతమంది వెర్రోళ్ళు అవుతారు? ఎంతమంది వెర్రోళ్ళు? అందరూ వెర్రి వాళ్ళు అవుతారు. ఎందుకంటే ఈ భూమి మీద పేదవాడు అనేటువంటి ప్రతి ఒక్కడు వాడు చుట్టూ ఉన్న వాళ్ళందరూ మీ ధనవంతులుగా చూస్తారు కాబట్టి యేసు మాట ప్రకారం వాళ్ళందరూ వెర్రి వాళ్ళు అవుతారు. అయితే ఇక్కడ వెర్రితనం ఎప్పుడు ఆపాదించబడుతుంది అంటే ధనవంతులైనంత మాత్రాన కాదు, ఇహమందు శాశ్వతము కానటువంటి ఆ ధనం యందు నమ్మిక ఉంచి పరసంబంధమైన జీవితానికి ఏమాత్రం స్థానం ఇవ్వకుండా పోరాటం చేసేవాడు, ఆరాటపడేవాడు. దీనిలో నుంచి బయటికి తేవటం ప్రభు యొక్క ఉద్దేశం. ఇది ప్రమాదకరమైనటువంటి సంకేతం. మత్తయి సువార్త 6వ అధ్యాయము 21 నుంచి చదివితే యేసు ప్రభు దాని గురించి చాలా గట్టి హెచ్చరికలు ఇచ్చాడు. ఇది ఎంత ప్రమాదకరమైందో. ఐక విచారము, ధనమోసము లేకుండా భౌతికవాదం. ఈ భూమి శాశ్వతమైంది, ఈ జీవితం చాలా శాశ్వతమైంది, ఈ ధనం చాలా గొప్పది, నేను ధనవంతులవడమే చాలా ప్రధానమైంది, ఈ లోకంలో నేనే శాశ్వత కాలం ఉండబోతున్నాను అని అనుకున్నట్టుగా మీరెవరైనా ఇదిగో మీరు ఈ లోకంలో శాశ్వత కాలం ఉండాలని అనుకుంటున్నారంటే అబ్బే లేదా అలా ఎప్పుడు అనుకోలేదే అంటారు. కానీ పనులన్నీ అలాగుంటాయి. మాట చెప్పడు కానీ ఆలోచనలు తలంపులన్నీ అలాగే. నీకు అర్థం ఉందా? ఈ డిఫరెన్స్ తెలిస్తే ఈ ప్రసంగం అర్థమవుతుంది. పనులు వారేదో ఈ భూమి మీద శాశ్వత కాలం ఉండబోతున్నాము అని అనుకొని చేస్తున్నట్టుగా ఉంటాయి కానీ మాటలతో దాన్ని చెప్పరు. మాట్లాడితే మనం ఏమైనా ఉండబోయే వాళ్ళంటండి, మనం ఏమైనా ఇక్కడ సెలవేసుకొని ఉంటామా, మనం అందరం పోవాల్సిన వాళ్ళమే కదా, మరెందుకు ఈ ఆరాటం ఎంత అంటే మన వాళ్ళు ఉన్నారు కదా, ముదిమైన వాళ్ళు ఉన్నారు కదా. నేను ధనవంతుల గురించి మాట్లాడట్లేదు. ఈ భావజాలం అందరికీ ఉంది, మనకు కూడా ఉంది. పేదవాడుగా అనుకునేటువంటి వాడు తన మనవడి కోసం లేకుంటే తర్వాత తరాల కోసం దాచిపెట్టేటువంటి సంస్కృతి, ఇది పోతే ఎలాగా అనుకునేటువంటి ఒక తత్వం ఉందా లేదా అంటే అర్థం ఏంటి? యేసు ప్రభు మాట ప్రకారం అతను వెరితనంగానే ఉన్నాడు. ఏది నమ్మలా, ఎక్కడికి రాలేదు, జీవం వద్దకు రాలా. యేసు ఏది నేర్పించాలనుకుంటున్నాడో, ఏ కబంధ హస్తాల్లో నుంచి మనల్ని బయటికి తేవాలని దేవుడుకున్నాడో, ఏ కోరల మధ్య మనం చిక్కుకుపోతే అక్కడి నుంచి సంరక్షించాలని ప్రభు ఆరాటపడ్డాడో అక్కడికి రాటల్లా ఎవరు? అక్కడికి యేసుని వెంబడించే వాళ్ళ సైతం.
వెంబడించే వాళ్ళ సైతం. చదువుతున్నారు 21వ వచనం, నీ ధనం ఎక్కడ ఉండునో అక్కడే నీ హృదయం ఉండును. దేహము దీపమే గనుక దేహమునకు దీపము కన్నే గనుక నీ కన్ను తేటగా ఉండినడలా నీ దేహమందయు వెలుగు మయమై ఉండును. ఇక కింద విషయాలు చెప్పుకుంటూ వచ్చాడు. అది ఎంత ప్రమాదకరమైందో, నిన్ను ఎక్కడ బంధించేస్తుందో. ఎంత అభద్రత ఉందో తెలుసా ఈ లోకంలో. నువ్వు కేవలము ఈ భౌతిక వాదాన్ని మాత్రమే నమ్ముతూ ఉంటే. ఈ పదం అర్థం కాకపోవచ్చు, లేకుంటే ఈ పదాన్ని నోటితో పలకపోవచ్చేమో, కానీ మన క్రియలు, మన ప్రణాళికలు, మన తలంపులన్నీ కూడా ఎలాగున్నాయంటే ఇక్కడే అంతా అన్నట్టుగా ఉన్నాయి. దీని తర్వాత ఏదో చాలా ఉంది. దానికి సిద్ధపడడానికి మీరు సిద్ధపడితే దేవుడు మీతో మాట్లాడుతున్నాడు. మనందరితో మాట్లాడుతుంది దేనికోసం అంటే మనం ఏదో ఒక నమ్మాం కదా, నిత్య జీవం గురించి. దానికి సిద్ధపరచడం కొరకు దేవుడు మాట్లాడుతున్నాడు. విని అది హృదయంలో రాసుకోకపోతే ధన మోసము, ఐక విచారము ముళ్ళ తొప్పులో పడ్డవాడిని ఎలాగైతే ఆ విత్తనాన్ని బలిపించనిదో, ఎదగనిదో, అవి నీ ఆత్మీయ జీవితాన్ని అణిచివేస్తా ఉన్నాయి. గ్రహింపగలగట్లా. నిజమైన సమృద్ధి అయిన సంతోషం, సమృద్ధి అయినటువంటి జీవం దేవుడు ఇవ్వడానికి యేసు ప్రభువు పంపించాడు మనకి. సంతోషము, ప్రేమ, శాంతి, వీటిని మన జీవితాల్లో యేసుతో పాటు సమృద్ధిగా అనుభవించాలి, ఆనందించాలి. ఎందుకు మన జీవితాల్లో సమస్యలు పరిష్కరించబట్టం లేదు తెలియదు. ఎందుకు అంతరంగాలు సంతృప్తిగా, సంతోషంగా లేవు తెలియదు. ఎందుకు కుటుంబాల్లో కలహాలు, ఇబ్బందులు తెలియదు. మీకు చిన్న మాట చెప్తానండి. భార్యాభర్తల మధ్య చాలా కలహాలు ఉంటాయి కదా, రైట్. కొన్ని సంవత్సరాలుగా వాళ్ళ మధ్య ఆ కలహాలు లేకుంటే ఇబ్బందులతో ఆ కాపురం నెట్టుకొచ్చే వాళ్ళు ఎంతమంది ఉన్నారు? కొన్ని సంవత్సరాలుగా కొంతమంది చనిపోయేదాకా ఈ జీవితం ఇంతేలే అని అనుకునే వాళ్ళు కూడా ఉంటారు. నిజంగా బ్రతిరంతకాలం అదే పోరాటంలో ఉండి వారి వాక్యం వింటున్న వారైతే వారికి వాక్యం రవ్వంతా కూడా అర్థం కాలేదని అర్థం. ఏం ఎక్స్పెక్ట్ చేస్తామంటే ఆ వ్యక్తి మారితే బాగుండు, లేకుంటే ఈ వ్యక్తి మారితే బాగుండు అనుకుంటా ఉంటాం. మారటం లేకుండా మార్పు చేసుకోకపోవటం ఎదురు చూసే వ్యక్తిలో ఉందా? మీకు అర్థమవుతుందా? ఇద్దరు భార్యాభర్తలు కావచ్చు, స్నేహితులు కావచ్చు, చాలా కాలంగా అపార్థాలతో కొనసాగుతున్నారు, ట్రావెల్ చేస్తూ ఉన్నారు. మారట్లేదు. చాలా సంవత్సరాలు చెప్పి చూసా, చాలా కాలం చెప్పి చూసా, మారట్లా, చాలా కాలం చెప్పి చూసా, మారట్లా. ఈ మాటకు అర్థమైంది. ఇప్పుడు నష్టపోయింది ఎవరిలో? మారట్లేదు చాలా సంవత్సరాలు చెప్తూ నష్టపోయింది ఎవరు ఎక్కువ? మారని వాడా లేకుంటే మారట్లేదని ఆలోచించేవాడా? అర్థమైందా? మారని వారా, అది భార్యాభర్తలు కావచ్చు, లేకపోతే స్నేహితులు కావచ్చు. మారని వ్యక్తి నష్టపోయాడు ఎక్కువ, లేకుంటే మారట్లేదు వాపోయేవాడు నష్టపోయాడు ఎక్కువ? ఎవరు? మారని వాడి గురించి ఏముంది చర్చించడానికి? ఇది అర్థం కావాలి. ఏది? నా లెక్క నేను చెప్పుకోవాలని తెలియాలి.
నా లెక్క నేను చెప్పుకొని చేసింది అనుకో, నేను ప్రశాంతంగా నిద్రపోతా. ఏ ఇద్దరు కూడా ఈరోజు ప్రశాంతంగా నిద్రపోవట్లా. ఇద్దరు అంటుంది మళ్ళా, నేను ఏ ఒక్కరు నిద్రపోవట్లా. ఏంటంటే అన్ని భారాలు, ఆర్థిక భారాలు, అన్ని భారాలు. ఎవరుండగా ఏం చేస్తూ ఈ భారాలు మోస్తా ఉన్నావు? మీకు అర్థమవుతుంది కదా? అన్నిటి విషయాల భారాలు ఉన్నాయి కదా. ఏం చేస్తూ ఈ భారాన్ని మోస్తున్నాం మనం అంటున్నాను నేను. అమ్మా, వాక్యం వింటూ ఈ భారాన్ని మోస్తున్నావు. ఇప్పుడు చెప్పండి ఏంటి మన పరిస్థితి? వాక్యం వింటూ ఈ భారాన్ని మోయటం ఏంటి? వాక్యం వింటూ మొదలు పెడితే నీ లెక్క నువ్వు చెప్పాలి, కానీ నువ్వెవరు మారాలి కోరుకున్నావు వాళ్ళ లెక్క నువ్వు చెప్పవు. ఉంటుంది, మారితే బాగుండు, మారితే అంత బాగానే ఉంటుంది. ప్రశాంతంగా చెప్పు, వినకపోతే ప్రార్థన చేయి, అంతే. దాని కొరకు నీ ఆత్మీయ జీవితాన్ని నువ్వు దిగజార్చుకోవాల్సిన అవసరం ఏమీ లేదు. నువ్వు ఆత్మీయ జీవితం దిగజార్చుకుంటా ఉంటే నువ్వు వినే ఆహారం నీకు వంట పట్టకుండా పోతే ఎలా అయింది? నువ్వు తినే ఆహారం నీ వంట పట్టకుండా పోతే ఏమవుతుంది? అలాగే నువ్వు వింటున్నటువంటి వాక్యం నీ హృదయంలో రాయబడకపోతే అది ఆత్మీయ జీవితానికి ప్రయోజనం చేకూర్చలేదు. నువ్వు ఇంకా ఈ భౌతికవాదంలోనే ఉన్నావు, నువ్వు ఇక్కడే ఉన్నావు. నువ్వు చెప్పాను ఎవరు మారరు, నువ్వు బతులాడవని ఎవరు మారరు. నేను నీ కోసం ఇంత చేస్తున్నా, మార్చుకో. నాకేం పని నీతోటి? మార్చు. యేసు ప్రభు ప్రాణం పెట్టడానికి ముందే సిద్ధపరిస్తే, ప్రియ సంఘం ఆలోచించండి, యేసు ప్రభు మనుషుల మనుగడ కొరకు, మనుషుల నిత్య జీవం కొరకు ప్రాణం పెట్టడానికి సిద్ధపడుతుంటే ఆ సిద్ధపాటును గ్రహించకుండా ఒకడు అప్పగించాడు. ఆడికి అర్థం కాల, అతనికి అర్థం కాల. ఇక్కడ పాయింట్ ఏంటంటే అతను కాదు, నువ్వేం చేసినా నీ హృదయాన్ని అర్థం చేసుకునే వ్యక్తిత్వం ఉన్నట్టు, అర్థం చేసుకోలేని ఒక వ్యక్తిత్వ పోకడ ఈ భూమి మీద యోధా రూపంలో. అర్థమైందా? యోధా వ్యక్తి కాదు, వ్యక్తిత్వం. వ్యక్తి కాదు యోధా, వ్యక్తిత్వం. నువ్వేం చేసినా, నువ్వెంత త్యాగం చేసినా అది యోధా కన్నా అవసరం. నీకు అర్థమైందా? యోధా వ్యక్తిత్వానికి యేసు ప్రభు యొక్క త్యాగం అవసరం ఉందా? లేదు. పనుల భాగస్వామ్యం మొదటి నుంచి ఉందా? లేదా? ఉంది. కానీ యేసు ప్రభు యొక్క త్యాగం అతనికి ప్రయోజకరంగా లేదు. స్వయంగా ప్రక్కనే ఉండి అప్పగించాడు. దీని అర్థం ఏంటంటే ఈ వ్యక్తిత్వం ఉన్న వాళ్ళు ఎప్పుడు మన ప్రక్కనే ఉంటారు. యేసు ప్రభు తన పనిని ఆపలా మళ్ళా. అట్ ద సేమ్ టైం యోధా యొక్క ప్రభావం మిగతా 11 మంది మీద లేకుండా పోయింది. యేసు ప్రభు ఎంత గొప్ప మేనేజర్ కదా, అది నేర్చుకోవాలి. కుటుంబంలో కూడా, సంఘంలో కూడా బలహీనులు లేకుంటే దుష్ట మనసు గల వాళ్ళు ఉంటారేమో, అది సర్వసాధారణమే. కానీ వారి ప్రభావం మిగిలిన వాళ్ళు పాడు చేయకుండా జాగ్రత్త పడేటువంటి ఒక స్థితి యేసు ప్రభు నేర్పిస్తూ వస్తున్నాడు. ఎందుకంటే ఇది దేని కొరకు తెలుసా? మనల్ని దానికి సిద్ధపరచడానికి. నాకు చాలా దగ్గర మనుషులు తెలుసు, ఎదుటి వాళ్ళ మార్పు కోసం తపన పడతా, ఆరాటపడతా, బాధపడతా ఉండేవాళ్ళు తెలుసు. నాకు వాళ్ళని చూస్తూ ఉంటే జాలేస్తాం. వీళ్ళు ఏంటి, నా చిన్నప్పటి నుంచి ఎవరో మారాలని తపన పడుతున్నారు. దేవుని స్తోత్రం. నేను చాలా పెందలాడే దాని నుంచి బయటకు వచ్చేసా. చాలా ఎందుకంటే దేవుడు నాకు మంచి గుణపాఠాలు నేర్పించాడు. ఒకవేళ పెందలాడే మేలుకోవడం కోసం అవునో కాదు నాకు తెలియదు. ఇది నేను ఎలా చూస్తానంటే ఈ విషయాలను, ఈ అనుభవాలని స్థానిక సంఘంలో మీకు అందరికీ నేర్పాలని అనుభవపూర్వకంగా చెప్పాలని కోరుకుంటున్నాను.
అలాగే చెప్తా ఉన్నాను, కొందరికి లెక్కలేదేమో, దాని గురించి నాకు పట్టింపు లేదు. కొందరికి చిన్న చూపు ఉందేమో, దాని గురించి నాకు లెక్కలేదు. కొందరు లేచిన కాడ నుంచి అదట్ట ఇదట్ట వెనకాల చాలా కథలు కమామిలు చెప్పుకుంటారేమో, దాని గురించి చింతపడాల్సిన అవసరం, దిగులు పడాల్సిన అవసరం, బాధపడాల్సిన అవసరం నాకు అస్సలు లేదు లేదు లేదు. దాని అవసరమే నాకు లేదు. నాకు తెలిసిందల్లా ఒక్కటే పని, దేవుడు నాకు ఇచ్చిన అనుభవంలో నుండి, నాకు అర్థమైనటువంటి గ్రంథంలో నుంచి మనిషి ఇలాగా బ్రతికితే పరలోకం వెళ్తాడు అని చెప్పడం. ఒకవేళ దైవ చిత్తానికి విరుద్ధంగా బ్రతికితే ఆయనను శిక్షించును గాక. ఒకవేళ అవకాశం ఉంటే దిద్దుకోవడానికి అవకాశం దయచేయను గాక. ఏదో ఒక రోజు మళ్ళీ దిద్దుకునే అవకాశం తప్పనిసరిగా ఇస్తాడు. ఎప్పుడు? నువ్వు ఆత్మీయ పోవడం చేస్తా ఉంటే, నువ్వు అటుపక్కే ఉంటా, ఇటున్న వాడిగా నడుస్తూ ఉన్నావు అనుకో, ఆహా, ఆ శిక్ష భయంకరంగా ఉంటుంది. అది భయంకరంగా ఉంటుంది. యేసు ప్రభు మనల్ని హెచ్చరిస్తా ఉంది, ఈ భౌతిక వాదంలోంచి బయటికి రమ్మని బతిమలాడుతూ. ఆయన కోరుకుంటూ ఉన్నాడు. అందుకు శాంతి, సమాధానాన్ని, ప్రేమని మనకు ప్రకటిస్తూ ఉన్నాడు. యోహాను సువార్త 14:27 మనం చదువుదాం ఒకసారి. ఏముంది అక్కడ? యోహాను సువార్త 14:27. శాంతి మీకు అనుగ్రహించి వెళ్ళుచున్నాను, నా శాంతినే మీకు అనుగ్రహించున్నాను, నా శాంతిని మీకు అనుగ్రహించున్నాను. లోకం ఇచ్చినట్టుగా నేను మీకు అనుగ్రహించట్లేదు. మీ హృదయమును కలవరపండి. కూడా రోజు అదే మనకి. ఏదండి 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 కలవరం? వాక్యం వింటానే కలవరం. ఎవరి బిడ్డలు ఉంటుంటారు, వాళ్ళకి చెప్పలేని బాధ. మా బాధను ఎవరు అర్థం చేసుకుంటారు? ఈ చుట్టూ ఉన్న ప్రపంచం ఎవరు అర్థం చేసుకుంటారు? మా పెద్దవాళ్ళకి అర్థం కావట్లేదు. నేనేం చెప్తున్నాను, చిన్నపిల్లకి ఎన్నిసార్లు అనిపించినట్లుగా అమ్మకి అర్థం కావట్లేదని అనిపించిందా లేదా? అనిపించిందా? నేను చెప్పినట్టు అమ్మకి అర్థమైద్దా? నాన్నకు అర్థమైద్దా? ఎవరు మాట్లాడలేదు? మనసులో ఉంటుందా లేదా? అమ్మకి అర్థం కావట్లేదని. ఇక్కడ ఉన్నారు పిల్లలు, ఇక్కడ చెప్పరు, ఇక్కడ చెప్తే ఏంటో తెలుసా? బాగా అర్థం కాదు అనుకుంటారు. అర్థం కాదు, ఎందుకంటే వాళ్ళు నీ వయసు దాటి వచ్చారు కాబట్టి. వాళ్ళు రియాలిటీలో ఉంటారు, మీరేమో ఇన్ఫాక్చువేషన్స్లో ఉంటుంటారు, భ్రమల్లో ఉంటుంటారు, కల్పనల్లో ఉంటుంటారు, కళల్లో బ్రతుకుతూ ఉంటారు. కళలు, కల్పనలు, వాటిలో బ్రతుకుతూ ఉంటారు. అయితే వాళ్ళకంత తేలిగ్గా ఈ నిత్య జీవాన్ని గురించి అర్థం కావడానికి ఇది సమయం కాకపోవచ్చేమో, కానీ వాళ్ళకున్న ఆశీర్వాదం ఏంటో తెలుసా? వాళ్ళ తల్లిదండ్రులు రక్షించబడ్డవారు, వారికి అర్థం కాకపోతే మాత్రం అంతకు మించిన శాపగ్రస్తం జీవితం మరొకటి లేదు. ఇన్ని సంవత్సరాల వాక్యం విని, పాయింట్ అది, ఇంతకాలం వాక్యం విని కలిమి కొరకు, భౌతికవాదం కొరకు, పేరు ప్రఖ్యాతుల కొరకు, గొప్పతనం కొరకు, దాని కొరకు, దీని కొరకు ఆరాట పట్టడం, దాన్ని సాధించడం, దీన్ని టార్గెట్ పెట్టుకోవడం, ఇదే నా లక్ష్యం అనుకుంటే, నేను అవేవి తప్పనంటలేదు. నువ్వు అక్కడే చిక్కుకుపోతే ఈ నిత్య జీవాన్ని గురించి నీ ప్రణాళిక ఏమిటి? యేసుని ఆధారం చేసుకుని ఎప్పుడు బయటకు వస్తావు? దేవునితో సమాధానం, దేవునితో శాంతి ఆయన మనకిస్తాను వాగ్దానం చేశాడు. ఆ వాగ్దానం ప్రకారం మనం సమాధానం పొందాలి అంటే నువ్వేం చేయాలి? ఆయన వద్దకు రావాలి, ఆయనకు లోపడాలి. ఫిలిప్పీ పత్రిక 4:6-7 చదివితే ఆ శాంతి ఎలాగా మనకు ఆపాదించబడుతుందో చెప్పాడు. ఫిలిప్పీ పత్రిక 4:6
ఏముంది అక్కడ? దేనిని గురించి చింతపడకుడి, కానీ ప్రతి విషయంలోనూ ప్రార్థన విజ్ఞాపనల చేత కృతజ్ఞతాపూర్వకంగా మీ విన్నపములు దేవునికి ఏం జరిగినా సరే కృతజ్ఞతాపూర్వకంగా మీ విన్నపాలు దేవునికి తెలియజేస్తా ఉండి, అంతే. ఆయన చూసుకుంటాడు. నీ భారం అంతా అన్నీ చేయాలి కదా. పిల్లడు ఒకసారి పరిగెత్తుకుని వచ్చి నానా నానా అని చెప్పుకుంటూ వచ్చాడు. సర్లేరా నేను చూసుకుంటాలే, వదిలేసాయి. అప్పుడు పిల్లడు ఎలా వెళ్తాడు? అది చెప్పే కదా నాన్న, నేను చెప్పే కదా. ఒక తండ్రి బిడ్డకి ఎలాంటి భరోసాని ఇస్తాడో అంతకంటే రెట్టింపు భరోసాని పరలోక తండ్రి నీ నిత్య జీవం కొరకు నీకు ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నాడు. నీకు అందరికి అర్థమవుతుందో లేదు. మనం ఈరోజు భారాలతో, భౌతికవాదాలతో, ఈ లోక సంబంధం వాటితో యుద్ధం చేస్తూ ఉన్నాం. ఏమనుకుంటా దానికి అర్థం ఏంటంటే, దాని భావన మనం ఇక్కడే శాశ్వతంగా ఉండబోతున్నామేమో అనుకుంటున్నాం. ఏదో కూడబెట్టే ప్రయత్నం చేస్తా ఉన్నాం, మనం ఇక్కడే ఉండబోతున్నామని. నేను కూడబెట్టడం తప్పట్లేదు, లేకుంటే వేరే దాని గురించి తప్పట్లేదు. అక్కడే మనస్తత్వంలో చిక్కుకుపోతే పర సంబంధమైన దాని కొరకు ఎప్పుడు నువ్వు ఆరాటపడతావు. నీ ప్రణాళిక ఎప్పుడు యేసు వచ్చిందేమో నిన్ను దానిలో నుంచి బయటకు తీసుకురావడానికి. నువ్వు ఇంతవరకు బయటపడలా. ఇంతవరకు బయటపడలా. యేసు ప్రభువు అనుగ్రహిస్తున్న శాంతి, సమాధానం, ప్రేమల గురించి మనకు పరిచయం చేయడానికి భూమి మీదకి వచ్చి ఎన్ని బోధల్లో తెలియపరిచాడు. అది సమృద్ధి అనేటువంటి జీవితాన్ని ఇచ్చేది, సమృద్ధి అనేటువంటి జీవాన్ని మనకు ఆపాదింపజేసేది, శాశ్వత సంతోషాన్ని వాగ్దానం చేసింది. ఏది జరిగినా సరే ప్రశాంతంగా ఉండటం నేర్చుకో. ఎందుకంటే నీ జీవం పరలోకమందు దాచబడింది. మనకది సాధ్యం కావట్లా. అన్నీ నేనే పరిష్కారం చేయాలనుకుంటున్నావు, నీ వల్ల కాదు. అన్నిట్లో నేనే ఉండాలనుకుంటున్నావు, నీ వల్ల కాదు. అన్నీ నువ్వే మోయాలనుకుంటున్నావు. నీకేదో కృప అనుగ్రహించబడింది, నువ్వెవరో తెలుసుకో, నీ బాధ్యత ఏంటో తెలుసుకో, దేవుడిని ఎందుకు పిలిచాడో తెలుసుకో, నువ్వు ఎలాగా దేవుడు లెక్కపు చెప్పాలో తెలుసుకో. ఇక మిగిలిన ఏం జరిగినా సరే ఎలా ఉండాలి? మీలో కొంతమంది నకలు చూస్తున్నారు, చెప్పడానికి మేము చెబుతాను అన్నట్టుగా. చెప్పడం బాగానే ఉంటాయి అనుకుంటారేమో. జీవించాలనుకుంటే నాతో పాటు ప్రయాణం చేయండి, మీకు అర్థమవుతుంది. ఈ స్థానిక సంఘంలో కొంతమంది గురించి ఆలోచన చేస్తూ ఉంటే బాధ కలుగుతూ ఉంటుంది, వేదన కలుగుతూ ఉంటుంది. అంటే ఆ మనస్తత్వంలో ఎంత లోపం ఉంది అని అనిపిస్తూ ఉంటుంది. వీళ్ళు కొంచెం వ్యక్తిగతమైన వాక్యం విని భావజాలం నుంచి బయటకు వస్తారేమో అని తీవ్రంగా ఆలోచన చేస్తా ఉన్నా. ఎందుకంటే వయసు మీద పడుతుంది కదా. పెద్దోళ్ళు అవుతున్నప్పుడు ఎలా ఆలోచించాలి? పౌలు అన్నాడు, నేను పిల్లవాడి ఉన్నప్పుడు పిల్లవాడి వల్లే ఉంటున్నా, పెద్దవాడు అయిన తర్వాత అంటే వయసు రీత్యా అనుభవం తోడైందా లేదా? ఈ వాక్యం మనతో మాట్లాడుతుంది చాలా సంవత్సరాలుగా. ఈ వాక్యం మార్చలేనిది మరేది మార్చలేదు, గుర్తుపెట్టుకోండి. ఈ వాక్యం మార్చలేనిది. నువ్వు వింటూ ఉన్నటువంటి శక్తి గల వాక్యం నీ అంతరంగాన్ని, నీ వ్యక్తిత్వాన్ని మార్చలేకపోతే మార్చగలిగింది ఈ భూమి మీద మరొకటేది లేదు. నువ్వు ఇంకా అలా వెళ్ళిపోవడమే లెక్కప్పు చెప్పేదాకా. అక్కడ ఏం జరుగుద్దో అటో ఇటో. ఈలోగా ఎంతమంది పాడైపోవాలో, ఈలోగా ఎంతమంది ప్రభావితం కాబడాలో. ఒక కలిమి విస్తరించటం అనే జీవనకు మూలము కాదు. ఈ సంగతి అర్థమైతే
వాస్తవాలు మనకు తెలుస్తాయి. మన వ్యక్తిత్వంలో మార్పు వస్తుంది, మన స్వభావంలో మార్పు వస్తుంది, మన ఆలోచన విధానంలో మార్పు వస్తుంది, మన మాట తీరులో మార్పు వస్తుంది, ఒక సమస్యకు స్పందించే విధానంలో మార్పు వస్తుంది. అంతేకాదు చాలా మందికి ఆశ్రయదుర్గంగా నువ్వు ఉంటావు, పరిష్కార కేంద్రంగా మారుతావు. నువ్వు పరిష్కార కేంద్రంగా మారుతావు. నా దగ్గర కొంతమంది సోదరులు వస్తుంటారు, ప్రాబ్లం చెప్తారు, దాని పరిష్కారం ఇది అంటాను. వాళ్ళు విని వెళ్ళిపోతారు, ఎందుకంటే వాళ్ళకి నచ్చదు. అలాంటి వాళ్ళు చాలామంది ఉన్నారు, పరిష్కారం విని వెళ్ళిపోయేవాళ్ళు. దాని అర్థం ఏంది? వాళ్ళకేం కావాలా? ఇంతకీ అక్కడ ఏం జరిగిందంటారు? పరిష్కారం కోసం వచ్చారు, చెప్పుకోవడం కోసం వచ్చారు, తెలియదు నాకు. మరి ఈ రెండు చాలా వేరు. మళ్ళీ చెప్పి వెళ్ళిపోవడానికి వచ్చేవాళ్ళు, అంటే సమాచారం ఇవ్వడం కోసం వచ్చేవాళ్ళు, లేకుంటే పరిష్కారం కోసం వచ్చేవాళ్ళు. నాకెక్కడ తెలిసింది? నాకు వచ్చి చెప్తే నేను పరిష్కారం కోసమే అని భ్రమపడేటువంటి బుద్ధిహీనుని నేను. అప్పుడు నేను పరిష్కారం చెబుతా, దానికి పరిష్కారం ఇదే చెప్తాను. వాళ్ళు అలాగే వెళ్ళిపోతారు. ఆ సమస్య వాళ్ళ జీవితంలో పరిష్కరించబడ్డట్టుగా నేను చూసిన వాళ్ళు చాలా తక్కువ మంది. ఈ పరిశుద్ధ గ్రంథం, ఇందులో వచ్చేటువంటి వాక్కు తక్కువ అంచనా వేసినట్లయితే దాని ప్రయోజనాన్ని పరిపూర్ణంగా మానవుడు పొందలేడు. శిష్యులందరూ ఆయన నిలబెట్టి వెళ్తుంటే అందరూ వెళ్ళిపోతున్నారు. యేసు ప్రభు శిష్యులంటే జనసమూహం అందరూ విడిచిపెట్టి వెళ్ళిపోతుంటే మీరు కూడా వెళ్ళిపోతారన్నాడు యేసు ప్రభు. అప్పుడు పేతురు, ఈరోజు మనం ఇక్కడ ఉండడానికి అవసరమైన గొప్ప మాట ఆ రోజు ఏం మాట్లాడాడు, మీరు కూడా వెళ్ళిపోతారా? వెళ్తే వెళ్ళండి. నేసిన ఉద్దేశం, మీరు ఒక్కళ్ళనే ఉండండి నా కాడికి, అందరూ వెళ్ళిపోతున్నారు, మీరు పోతే అట్ట. అదే ప్రభు యొక్క ఉద్దేశం. మీరు కూడా వెళ్తారా? ద్వారం పొడిచే ఉన్నది, తొందరగా వెళ్ళండి దాని అర్థం. జాలరు పేతురు ఏమన్నాడు? ప్రభువా, నీవు నిత్య జీవ మాటలు గలవాడు, నిన్ను విడిచి ఎక్కడికి వెళ్ళగలం అన్నాడు. జాలరికి అర్థమైంది, పేతురికి అర్థమైంది. ఏమని? అంత మాట ఎలా మాట్లాడాడు పేతురు? ఏ యూనివర్సిటీ వేడు? ఈ మేధస్సుకి, వ్యక్తిత్వానికి, చదువుకి సంబంధం లేదు. నువ్వు ఆలోచించే విధానం ఆధారపడి ఉంటుంది. నీకు అర్థమైంది లేదా? ప్రభువా, నువ్వు నిత్య జీవ మాటలు గలవాడు, నిన్ను విడిచి మేము ఎక్కడికి వెళ్ళగలం? అందుకు పేతురు అంటే యేసుప్రభు చాలా ఇష్టం. ఎందుకంటే భావజాలాన్ని, యేసుప్రభు యొక్క ఉద్దేశాలని పేతురు అప్పుడప్పుడు కొంచెం అటు ఇటుగా మాట్లాడినా ఉద్దేశాలని, ప్రభు యొక్క అంతరంగాన్ని తాగేటట్టుగా స్పందించిన వాడు పేతురు. తన ఇష్టాన్ని చాలా ఘనంగా వ్యక్తపరిచిన వాడు పేతురు. అయినా పేతుల్లో బలహీనతలు ప్రభు తెలుసు. బలహీనత చూడాలి ఆయన. పరలోక రాజ్యపు తాళపు చెవులు నువ్వు ఇప్పుతావు అన్నాడు. నీ చేతి తాళం వేస్తాను, నువ్వు ఇప్పుతావు. పరలోకం ముందు భూమి మీద నువ్వే బంధించుకో, అది పరలోకం బంధించబడుతుంది. భూమి మీద నువ్వే కట్లు ఇప్పుదువో, అది అక్కడ ఇప్పబడుతుంది. ఎంత పెద్ద క్రెడిబిలిటీ ఇచ్చాడు పేతురుకి. ఎందుకంటే యేసు నిత్య జీవం గలవాడని నమ్మాడు కాబట్టి. మనతో దేవుడు మాట్లాడుతున్న మాటలు నిత్య జీవార్థమైనవని నమ్మి వెంబడిస్తూ దిద్దుకోవడానికి, లోబట్టడానికి ప్రయత్నం చేస్తూ ఉంటే అద్భుతంగా దేవుడి వ్యక్తిత్వాన్ని మారుస్తాడు. ఎలాంటి వ్యక్తిత్వం అంటే, నిన్ను భౌతిక సంబంధమైన వాదిగా ఇక ఉంచడు. నిత్య జీవాలం కొరకు ప్రయత్నం చేస్తూ ప్రయాసపడుతున్న వాడిగా నిన్ను రూపాంతరం చెందడానికి సహాయం చేస్తాడు. ప్రియ సంఘం, ఆలోచించాలి. ఇది మనకు తెలియచేయడానికి యేసు ప్రభు వచ్చాడు. సమృద్ధి అయినటువంటి జీవాన్ని వాగ్దానం చేశాడు. భౌతిక సంబంధమైన వాదనలో మనుషులు చిక్కుపోయినప్పుడు యేసు ప్రభు యొక్క స్పందన వాళ్ళ విషయంలో ఎలాగుంది? నిర్ద్వందంగా ఖండించాడు.
కలిమిగల్ల వాళ్ళని ఖండించాడు, ధనవంతులు ఖండించాడు, చెడ్డ భావజాలం ఉన్న వాళ్ళని ఖండించాడు. దాని పర్యవసానాలు ఏంటో చెప్పాడు. మన బాధ్యతలు చాలా ఉన్నాయి దీని విషయంలో బయటికి రావడానికి. యేసు స్పందించిన రీతిగా, యేసు దీన్ని వ్యక్తపరిచిన రీతిగా మనం కూడా దాన్ని నమ్మాలి, దాన్ని వెంబడించాలి. వెంబడించినప్పుడే నువ్వు భౌతికవాదివి కాదని ఈ లోకానికి తెలుస్తుంది. నువ్వు నిత్య జీవం కొరకే ప్రయత్నం చేస్తున్నావు అని ఈ సంఘానికి అర్థం అవుతుంది. దేవుని వద్ద నీ లెక్క వేరే ఉంటుంది. ఆయన నిన్ను ప్రత్యేకమైన దృష్టితో చూస్తాడు. ఏర్పరచబడ్డ వారిలో నీ జాబితా ఉంచుతాడు. భౌతిక సంబంధమైన జీవితంలో నుంచి, ఈ వాదన నుంచి బయటకు వచ్చి నిత్య జీవార్థమైనటువంటి జీవన విధానంలోకి మార్పు చెందాలని యేసు మనల్ని కొరకు సిద్ధపడుస్తూ ఉన్నవాడని, అందుకొరకే తన ప్రేమను, తన శాంతిని, తన సమాధానాన్ని మనకిచ్చాడని, మన జీవితంలో ఏది జరుగుతూ ఉన్నా సరే ఆయన మనకు అవి వాగ్దానం చేశాడు కనుక, ఈ వాక్యం ద్వారా అవి వాగ్దానం చేయబడ్డ కనుక ఈ వాక్యం ద్వారా వాటిని అనుభవిస్తూ నిత్య జీవం కొరకు ప్రయత్నం చేస్తూ ప్రయాసపడేటువంటి సంఘముగా, క్రీస్తు స్వరక్తమిచ్చి సంపాదించిన దేవుని కుటుంబంగా మనందరము ఎదగాలని, వర్ధిల్లాలని నేను మనసారా కోరుతున్నాను. వందనాలు.